ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. ఇన్ని రోజులు టాక్ వేరు, ఇప్పుడు అటాక్ వేరు. ఇన్ని రోజులు జనం వేరు, ఇప్పుడు ప్రభంజనం వేరు. సిద్ధం పేరుతో జగన్ మోగించిన యుద్ధ బేరి ఒక రేంజ్ లో ఉంది. సాధారణంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా సభ పెడితే 50,000 మహా అయితే 1,00,000 మందో వస్తారు. కానీ సిద్ధం సభ తీరే వేరుగా కనిపిస్తోంది. సముద్రం ఉప్పొంగినట్టు, కెరటాలు ఎగిసిపడినట్టు జన సునామీతో సభలు దద్దరిల్లుతున్నాయి. ఇన్ని రోజులు జగన్ మాట తీరు వేరు, ఇప్పుడు సిద్ధం సభల్లో కనిపిస్తున్న మాట తీరు మరోలా ఉంది. మాటల తూటాలు పేలుతున్నాయి, పంచుల ప్రాసలు బుల్లెట్లలా దూసుకొస్తున్నాయి. జనం కోసం మాట్లాడడం వేరు, జనాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రసంగించడం వేరు. ఈసారి జగన్ రెండో ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారు. ఆయన మాట్లాడుతూ జనం చేత కూడా మాట్లాడించారు. మాటల్లో వాడి పెరిగింది, వేడి పెరిగింది, సెంటిమెంట్ మధ్యలో కలుస్తోంది, ఉరిమే ఉత్సాహం పెళ్లిబుక్తోంది. సిద్ధం సభల్లో ఇవన్నీ హైలైటే. మూడు సిద్ధం సభలు జన సునామీని తలపించాయి. ఒక సభకే ఆపసోపాలు పడే రోజులివి. పైగా అధికార పార్టీకి జన సమీకరణ చాలా ప్రయాసతో కూడుకున్నది. ప్రతిపక్ష పార్టీలకు జనం రావడం అడ్వాంటేజ్. కానీ ఇక్కడ సీన్ రివర్స్. 3 సభలు పెట్టారు, మూడింటికి జనం దద్దరిల్లిపోయారు. ఆకాశం విరిగిపడిందా, భూమి బద్దలైందా అన్నట్టుగా ఉంది జనహోరు. ఆ జోరులో జగన్ జోరు పార్టీలో నయా జోష్ నింపింది. వైసీపీ నుంచి మరొక సిద్ధం సభ ఖరారైంది. మార్చి మొదటి వారంలో సిద్ధం సభతో తమ ఎన్నికల ప్రచారాన్ని దద్దరిల్లేలా ప్రకటనలు చేయడానికి సిద్ధమయ్యారు. 4వ సిద్ధం సభ మార్చి మొదటి వారంలో ఉండబోతోంది. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఈ సభ జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 4వ సభను చిలకలూరిపేటలో పెట్టడానికి చూస్తున్నారు. 54 నియోజకవర్గాల నుంచి క్యాడర్ ఈ సభకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. రాప్తాడ్లో నిర్వహించినటువంటి సభను మించి ఈసారి చిలకలూరిపేట సభ నిర్వహించేలా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. కంచుకోటలను బద్దలు కొట్టేలా జరుగుతున్న సిద్ధం సభకు కీలక ప్రాంతాలను వేదికలుగా ఎంచుకోవాలని చూస్తున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు, చిలకలూరిపేట వైసీపీ ఆ స్థానాల్లో తొలిసారి మాత్రమే గెలిచింది. అందుకే భారీ సభల ద్వారా రాజకీయంగా అక్కడ పైచేయి సాధించాలనే ఎత్తుగడతోనే సభలు వ్యూహాత్మకంగా జరుపుతున్నారు. 4 ముఖ్యమైన రీజన్లలో కూడా 4 ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తయిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక సమావేశం ఉండే అవకాశం కూడా ఉంది. ఇక ఆ తర్వాత పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. జగన్ ప్రసంగంలో ఆశాంతం ప్రతిపక్షాలే టార్గెట్. ఆ కోణంలో ప్రతి ప్రసంగం ఉంటోంది. ఆయుధాలు రెడీ చేసుకుంటున్న అపోజిషన్ పై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చిన జగన్ మాటల్లో వేడిని వాటిని తెలియజేస్తోంది. వచ్చే ఎన్నికలు ఎవరెవరి మధ్య యుద్ధమో విడమర్చి చెప్పడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. ఎవరేంటో ఖుల్లా చెప్తున్నారు. కుట్రలు ఎవరివి, కుతంత్రాలు ఎవరివో ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిస్తున్నారు జగన్. వచ్చే 2 నెలలు అందరికీ నిత్యం యుద్ధమే అంటూ సమరానికి సిద్ధమంటున్నారు. లేనివారు, ప్రతి పేదవాడి గుండెలో లేనివారు, ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్ గా, పేదవాడి భవిష్యత్తే టార్గెట్ గా, వైఎస్ఆర్ సిపినే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. నేను సిద్ధం. దేవుడు దయతో ప్రజలే అండగా, దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. వారికి దిక్కులు పిక్కటిల్లేలా
సమరనాదం చేస్తూ ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధమని ఇక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి వంచనకు మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి దోచుకో పంచుకో తిరుకో అనే విధానానికి మన డిబిటి అంటే బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం. వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే. మరోసారి అడుగుతా ఉన్నా, ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు క్లీన్ స్వీప్ చేయాలని దెందులూరు సభలో సీఎం జగన్ పిలుపునిచ్చారు. వై నాట్ 175, వై నాట్ 25 ఎంపీ సీట్స్ అంటుంటే జనం నుంచి అంతే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. పరిపాలనలో కూడా ఎక్కడా తగ్గలేదు కాబట్టి ఒక్క సీటు కూడా తగ్గడానికి వీల్లేదని జనాన్ని మోటివేట్ చేశారు జగన్. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు మన టార్గెట్. పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు. తగ్గలేదు కాబట్టి మనకు ఒక్క ఎంపీ గాని ఒక్క ఎమ్మెల్యే గాని కూడా తగ్గడానికి వీలే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? సంక్షేమ పథకాల రద్దుపై జరుగుతున్న కుట్రపై యుద్ధానికి సిద్ధం కావాలని జగన్ ఇచ్చిన పిలుపు జనంలో జోష్ నింపింది. సమరభేరి కంగుమంది, ఎన్నికల శంఖం మోగింది అంటూ ప్రాసలతో కొత్త వొకాబులరీతో జగన్ మాటల దాడి పెంచారు. బాబు కుట్రలు చిత్తు చేసేందుకు మొబైల్ ఫోన్ అనే అస్త్రాన్ని తీయండని జనంతో మమేకమై ప్రసంగించారు. జరిగే కుట్రల మీద యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా? సమరబేరి కంగుమంది, ఎన్నికల శంఖం మోగుతోంది. బాబు కుట్రలు కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనకున్న అస్త్రం మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్. మనకున్న అస్త్రం మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్తో సోషల్ మీడియా పరంగా కూడా సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. పబ్లిక్ పల్స్ పట్టుకోవడంలో సీఎం జగన్ ఒక అడుగు ముందుకేశారు. జనానికి ఎలా చెబితే ఎక్కుతుందో ఆ ఏరియా నుంచి నరుక్కుంటూ వచ్చారు. రొడ్డకొట్టుడు మాటలు కాకుండా సినిమా డైలాగులను, సినిమా క్యారెక్టర్లను ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ జనంలోకి చొచ్చుకెళ్లారు. చంద్రబాబుని చంద్రముఖితో పోల్చడం, లకలక అనడం, డ్రాక్లా లాంటి పదాలను వాడడం జగన్ ప్రసంగంలో హైలైట్ అనే చెప్పుకోవాలి. ఒకటి, పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు.
చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. గడప గడపలోనూ కూడా, ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి. మరో విషయం కూడా మీరు గమనించండి, 14 ఏళ్ళు సీఎంగా చేసినా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులుగా సాగుతా ఉంది చంద్రబాబు గారిది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నేను ఇది చేశా అందుకే నాకు ఓటేయండి అని చెప్పి అడగాల్సిన పొజిషన్లో ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి రాజకీయాలన్నీ కూడా వాళ్ళయి పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులతో సాగుతా ఉంది. ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు. వెన్నుపోటు పొడిచేది ఆయనే, మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే. సీఎం జగన్ ప్రసంగంలో మరొక పదం హైలైట్ అయింది, నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. ఈ మాట జనానికి బాగా కనెక్ట్ అయిందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రా కదిల్రా అని బాబు తన వదినమని పిలుస్తున్నారని, విడగొట్టిన ద్రోహుల పార్టీని ఆహ్వానిస్తున్నారని జగన్ విమర్శించిన తీరు జనంలో ఆలోచన రేకెత్తించేలా కనిపిస్తోంది. అని చెప్పి వాళ్ళ వదినమ్మని పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. అసలు బాబుకి, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్కి వారికి సంబంధమే లేదు. ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరూ మన రాష్ట్రంలో ఉండరు. వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. సీఎం జగన్ ప్రసంగంలో సీరియస్నెస్ తో పాటు కొంత సరదాతనం కూడా జనాన్ని అట్రాక్ట్ చేసిందని చెప్పుకోవాలి. 3 సార్లు సీఎం పీఠంపై ఉన్న చంద్రబాబు ఏ ఒక్క వర్గానికైనా పనికొచ్చే పథకం తీసుకొచ్చారా అని ప్రశ్నించి దానికి సమాధానంగా ఇలా చేయి ఊపండని అన్న తీరు కొత్తగా అనిపించింది. చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి సవాల్ విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. 2 చేతులు పైకెత్తి ఇలా అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం, చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను
పైకెత్తి ఇలా 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 ఇలా. చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్ళే పిల్లలకైనా కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా